Hello everyone, hope you all good. Today day 4 of గోవా సిరీస్. ఇవాళ వచ్చేసి మనము సనోడిన్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. సో మనము కలంగట్ నుంచి వెళ్ళి సనోడిన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి 67 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి సౌత్ గోవాలో అయితే ఉంది. మనము ఇక్కడ నార్త్ గోవాలో వాటర్ ఫాల్స్ ఎన్ని చూసినా కానీ మనకు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి అంత బ్యాడ్ లక్ ఉంది. మనకు ఏ వాటర్ ఫాల్స్ అయితే కనబడతలే కాబట్టి అన్నీ ఎక్కడైనా ఆగిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడు సౌత్ గోవాలో అయితే సనడైన్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ప్లేస్లో మనకు ఒక ఊటీ ఎలా ఉంటుందో సో అలానే ఉంది. సేమ్ ఊటీ ట్రిప్కి వెళ్ళినట్టే అనిపించింది. బట్ మేము అక్కడ ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో తెలియదు కానీ బట్ ఇక్కడనైతే ప్లేసెస్ మాత్రం ఫ్యాబ్లెస్ ఉన్నాయన్నమాట. చూసుకోండి ఒకసారి. మనం ఒక ట్రిప్ చేస్తుంటే మనకు ఇదే రిలాక్స్ ఇస్తుంది. ఎన్ని మెంటల్ టెన్షన్లు ఉన్నా కానీ మనకు ఒక ఈ గ్రీనరీ, ఈ చెట్లు, మనకు ఈ ట్రావెల్ చేస్తుంటే మనకు ఒక లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. సో చూసుకోండి ఒకసారి. మనం ఎంత బ్యూటిఫుల్గా సేమ్ ఊటీలాగానే ఇదే ప్లేస్ ఉంటుంది. బట్ ఊటీలో వచ్చేసి డిఫరెంట్ ఏంటంటే వే మన యానిమల్స్ అనేవి రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి. అట్లా మనకు ఒకటి ఊటీ ఈజ్ బెస్ట్ అనమాట. బట్ ఊటీకి ఉన్నట్టే అనిపించింది మాకు. ఇక మేమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. మేబీ 64 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇదే మట్టి రోడ్ నుంచి వెళ్తున్నాము. బట్ మనం చేయాలి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ చేస్తుంటేనే మనకు తెలుస్తుంటుంది. మనం అక్కడనే పల్లెటూరు నుండి మనం చూస్తుంటే మనకి ఏది తెలియదు. ఇప్పుడు మనం ఇవాళ వచ్చేసి ఒక ఎంతో అంతో ఖర్చు చేసుకొని మన ఓన్ శాలరీతో చేసుకున్నా కానీ ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. బట్ ఈడ కానీ మేము ఫెయిల్ అయిపోయినాం. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో అసలు వాటర్ ఫాల్స్ అనేది పెట్టుకోవద్దు. ఇప్పుడు మేము ఇది థర్డ్ వాటర్ ఫాల్ కానీ ఫెయిల్ అయిపోయినాము. దూద్ సాగర్కి వెళ్ళొచ్చు. బట్ దూద్ సాగర్లో ఏంటంటే కొన్ని వాటర్స్ వస్తున్నాయని మా రూమ్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు. కొన్ని వాటర్స్ వస్తున్నాయి కదా, వేరే వాటర్ ఫాల్కి అయితే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసి ఇట్లా అయిపోయింది. సో రిటర్న్లో అయితే వెల్గమ్ మడై రివర్ అనే ఒక ప్లేస్ అయితే ఒక ఫౌండ్ అయితే చూసినాము. బట్ అక్కడ మేమైతే ఫెయిల్ కాలేదు. బట్ మంచిగా ఉంది ప్లేస్. ఎందుకంటే చిల్ అవుట్ అయ్యడానికి మన హైదరాబాద్లో చెరువులు ఎలా ఉంటాయో సేమ్ ఇది అలానే. బట్ ఇది ఒక పీస్ఫుల్ ప్లేస్. ఇది ఒక చెరువు కాదు, వెల్గమ్ మడై రివర్. ఇది ఒకటి ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. ఒకటి గుర్తుపెట్టుకొని వెల్గమ్ మడై రివర్. మనకు రిటర్న్లో సనోడోన్ వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ కలంగట్ రూట్లో మనకు 9 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాక ఇది ఒకటి వెల్గమ్ మడై రివర్ అని మనకు మంచిగా ఉంది. లొకేషన్ ఫొటోస్ దిగడానికి మస్తు అనిపించింది. చూసుకోండి అసలు మన నార్మల్ విలేజ్లలో ఉన్నట్లేదు. ఈ చెట్లు ఇవన్నీ వాటరు. ఈ ప్లేస్లో నీకు చిల్ కానీ పీస్ మైండ్ కావాలంటే చిల్ అవుతూ పీస్ మైండ్ కావాలంటే ఇది ఒక 100%. ఇక్కడనైతే 100% నువ్వు అయితే పీస్ మైండ్ అయితే నీకు దొరుకుతుంది. సో నేను ఇక్కడికి వాటర్ చూసినాక నాకు ఆగాలనిపించింది. సో అది చూసి మీకు నేను నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నా. నేనైతే మంచిగా రిలీఫ్ అయిన అక్కడ. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నాము కలంగట్కి. 44 కిలోమీటర్స్ అవుతుంది మేము రిటర్న్ వెళ్ళాల్సింది. సో దారి మధ్యలో మనకు రివర్స్ అయితే చూస్తున్నారు పక్కకు. అంతే సేమ్ ఇట్లా ఈ బీచెస్ రోడ్ సైడ్కి ఉంటాయి అన్నమాట. గోవాలో స్పెషల్ అనేది ఇది. సో గోవాలో స్పెషల్ ఏంటంటే బీచ్లు, కొబ్బరి చెట్లు, ఇవి మనకు తెలిసేది. చిల్ అవ్వడం ఒకటే తెలుసు మనకు, ఈ ట్రావెల్ అనేది తెలియదు. సో మనం నైట్ అయితే పబ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఓపెన్ పబ్కి అయితే వచ్చేసినాము ఎంజాయ్ చేయడం. ఇక అందరూ చేసేది గోవాకి వచ్చాడు. బట్ మేము సో మనదైతే ఇవాళ వచ్చేసి డే 5 అనమాట. డే 5లో ఫుల్ వర్షము. అక్కడ మనకు కాల్ పెట్టడానికి బయటికి లేదు. బట్ మేము ఫుడ్ తెచ్చుకోనికి మన తెలంగాణ ఫుడ్ తినడానికి మస్తు ట్రై చేసినాం. బట్ మనకు స్పైసీ ర్యాక్స్ అయితే ఉంది. స్పైసీ ర్యాక్స్లో మనకు తెలంగాణ ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఫిష్ థాలీ. బట్ ఫిష్ థాలీ మనం తినాం కాబట్టి హైదరాబాద్ బిర్యానీ కోసం వచ్చినాం. బట్ మనకి అలా ట్యూస్డే అయిపోయి మనము బిర్యానీ తినాం కాబట్టి పన్నీర్ బిర్యానీ కోసం వచ్చినాము. బట్ పన్నీర్ బిర్యానీకి ఇక్కడ ఆల్మోస్ట్ 250 బై సో ఎక్స్పెన్సివ్. బట్ ఏంటంటే మన తెలుగు ఫుడ్ గోవాలో దొరకడం అంటే మన అదృష్టం. ఇంకా ఏంటంటే బిర్యానీ దొరకడం అదృష్టం. ఇక్కడ చికెన్ బిర్యానీ గొప్ప, ఇక్కడ పన్నీర్ కానీ దొరికింది. సో అందుకనే మేము అక్కడికి వెళ్ళాము. ఇది మన డే 6 ఆఫ్ గోవా సిరీస్. ఇవాళ వచ్చేసి మనం అయితే బాగా బీచ్కి వెళ్తున్నాము. మళ్ళీ ఎన్నిసార్లు బాగా బీచ్కి వెళ్తావు బాయ్ అంటే, సో బాగా బీచ్ అనేది స్పెషల్ అనమాట. మేము రెడ్ జోన్ ఉన్నప్పుడు వెళ్ళాము. సో మళ్ళీ ఇవాళ వెళ్తున్నాము. మన కలగంట నుంచి బాగా బీచ్ 1 కిలోమీటర్, ఓన్లీ 1 కిలోమీటర్. అక్కడ బాగా బీచ్లో పార్కింగ్ చేసుకోనికి మళ్ళీ ఒక 50 రూపీస్ పార్కింగ్ అయితే వేసుకోవాలి. సో ఇవాళ కానీ రెడ్ జోన్ ఉందా అంటే, సో మేము పోయినాం. మా దరిద్రం ఏంటంటే మేము పోయినాక మళ్ళీ రెడ్ జోన్ పడ్డది.
ఎందుకంటే అవి పెద్ద మనకు నార్మల్గా వచ్చే అలల కంటే డబ్బులు వచ్చినాయి అన్నమాట మేము వెళ్ళినాక ఈ వర్షానికి. సో మేము అయినా వర్షానికి ఎందుకు వస్తున్నామంటే మనది ఇవాళ వచ్చేసి లాస్ట్ డే కాబట్టి మేము చేయాల్సిందే మనం. ఎందుకంటే మళ్ళా మళ్ళా వస్తామో రామో గోవాకు, సో అదొకటి ఉంటుంది కాబట్టి మనం తిరుగుతున్నాం. సో మా దరిద్రం ఏంటంటే అక్కడికి పోయినాక రెడ్ జోన్ అందరూ ఆల్రెడీ ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో మనోళ్ళు కానీ ఒక్కటి రీల్ తీసుకుందామని చెప్పేసి ఉరికినాము. ఒక్కొక్క రీల్ తీసుకొని బయటికి అయితే వచ్చినాము మనము. సో నెక్స్ట్ వచ్చేసి మన రష్యన్ బీచ్. రష్యన్ బీచ్ అంటే మనకు మా తెలుగు వాళ్ళకు ఫేమస్ అనమాట. ఆ రష్యన్స్ ఉంటారో ఉండరో కానీ వాళ్ళని చూడడానికి అయితే మనం పక్క వెళ్తాం. సో రష్యన్ బీచ్ ఒరిజినల్ ఏంటంటే ఆరోంబల్ బీచ్. ఆరోంబల్ బీచ్ అంటేనే రష్యన్. రష్యన్ అని కొడితే రాదనమాట, ఆరోంబల్ బీచ్ అని కొడితే మనం. సో ఆరోంబల్ బీచ్ అని కొడితే మనకు వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో ఆరోంబల్ బీచ్ ఎన్ని కిలోమీటర్స్ అంటే బాగా బీచ్ నుంచి ఆరోంబల్ బీచ్ వచ్చేసి 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. 24 కిలోమీటర్స్ అయితే మేము అదే వర్షంలో వచ్చినాం. ఎందుకంటే ఇవాళ మేము మా ఆరోంబల్ బీచ్కి వెళ్ళకపోతే మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది కానీ తెలియదు కాబట్టి మన లాగ్లో ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి నేనే పట్టి మా వాళ్ళని పోదామని చెప్పేసి వర్షంలో తీసుకొని వచ్చినాం. బట్ వీడికి వచ్చినాక డిసప్పాయింట్ ఉండే కానీ కొన్ని వింత వింత విషయాలు అయితే చూసినాం అనమాట. సో అట్లాంటివి చూసినప్పుడే మనకు కానీ ఏడుపు వస్తుంది. ఇంకొకటి చూస్తే ఇంకా ఏడుపు వస్తుంది. వాడు ఏం చూస్తుండో దాన్ని అర్థమైతే ఇట్లాంటివి చూసినప్పుడే నాకు గుండె రాయి చేసుకోబుద్ధి అవుతుంటుంది. సో ఏం చేస్తాం, కలికాలం అట్లుంది, మనకెవరు లేరు అట్లాంటివి చేసుకుని, థ్యాంక్ గాడ్. సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ ఇక్కడ కానీ రెడ్ జోన్ పడుతుంది. సో వచ్చేసి మనమైతే ఇక నైట్ టైర్డ్ అయిపోయినామని చెప్పేసి బిర్యానీ అయితే తీసుకున్నాము. 1 షవర్మా ప్లస్ బిర్యానీ 160 మన హైదరాబాద్ కూడా పెట్టిండు. ఇవాళ అయితే మన డే 7 అనమాట. డే 7లో ఏం లేదు, మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము బ్యాక్ టు హైదరాబాద్. వై బికాస్ ఇవాళకి మనది 7 డేస్ అనమాట ట్రావెలింగ్, ట్రైన్లో జర్నీ 1 డే 8 డేస్ అనమాట. సో మన దగ్గర కానీ బడ్జెట్ అంతా అయిపోయింది. సో మనం కానీ వెళ్ళిపోతున్నాము. ఇక మనం రూమ్లో తీసుకున్న మేనేజర్ పేరు అయితే అలెక్స్ అనమాట. అలెక్స్ దగ్గరికి పోయి మన వాళ్ళు అయితే ముచ్చట పెడతారు. సో నేను కానీ మన బిల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని కొద్దిసేపు ఆయనకు బాగా చెప్పేసి వచ్చాము. ఆయన ఫ్రెండ్లీ పర్సన్ అతను. మాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చి కాబట్టి మేనేజ్ చేసుకొని ఆయన కానీ మాతో కొంచెం ఫన్నీ మూమెంట్స్ అయితే గడిపిండు. సో ఆయన కొంచెము హెల్త్ ఇష్యూ అవుతుంది, బట్ ఫన్నీ గాయ్, మనతోనైతే మస్తు నవ్వుకుంటున్నాడు. ఆయన మాటలలో కానీ మీకు వినిపిస్తా. ఆయనే కానీ కొన్ని వీడియోస్ తీసిన కొంచెం మంచి ఫన్నీ గాయ్ అనమాట. సో కొందరు ఉంటారు రూమ్ ఇచ్చినప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెడుతుంటారు. సో ఆయన మేము ఎన్ని తీట పనులు చేసినా అతను ఏమనలే మమ్మల్ని. సో అతను ఇప్పుడు మాటలలో కానీ చెప్తుంటే కొంచెం ఎమోషన్గా మనకు మంచిగా దగ్గర కనెక్ట్ అయినట్టు అనిపించింది. సో ఆయన కానీ మేము వెళ్ళిపోతుంటే ఏమో బోరింగ్ ఉందని ఫీల్ అయ్యిండు. సో సో అక్కడి నుంచి మనం ఊకుంటామా? మనం ఇంత గోవాకి వచ్చినప్పుడు మనం సరుకు తీసుకోకుండా వస్తామా? మన వాళ్ళంతా 20-30 వేల బిల్లు చేసిరు. నేను కానీ ఒక 10,000 బిల్లు చేసిన. సో మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసి మన బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము. ఇక మిడిల్ క్లాస్ వాడు ఫ్లైట్ ఎక్కుతుండంటే కొంచెము గూస్ బంప్స్ అయితే వస్తుంటాయి. అరే ఎట్లుంటుంది ఏందని షోర్ అవుతుంటాము. సో మనమైతే ఫ్లైట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము, అరే ఎంతసేపు ఏందని. బట్ మన ఫ్లైట్ వచ్చేసి 4:30కి అయితే మన ఫ్లైట్ ఉంది. సో మన ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో వెళ్ళినాము. ఎట్లుంటుంది మిడిల్ క్లాస్ వాడు ఒక ఫ్లైట్ ఎక్కుతుందంటే ఎవరికైనా ఒక డ్రీమే అది. ఇది మన ఫ్లైట్కి వెళ్ళే విధానము. మీరు అనుకోవచ్చు ఎవరి ఫ్లైట్లో వెళ్తే కానీ వీడియోస్ తీసుకోవాలని, బట్ ఉంటుంది ఎవరికైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే. బట్ ఎవడైనా అని ఓన్ శాలరీతో పోతే ఎంజాయ్ చేస్తుంటూ అన్ని మూమెంట్స్ అని షేర్ చేసుకోవాలని ఉంటుంది. బట్ నేను చేసుకుంటున్నది అది ఏతులు అనుకోకరి. సో ఇది మనకు ఆనందం ఆగుతలేదు. ఎవరే మూలుగాను పైనకి వెళ్ళి కింద పడితే ఉట్టకాయలు జారిపోతాయి అన్నంత భయమైంది అది లేపుతుంటే. సో మనమైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఫైనల్లీ అయితే మనమైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. మనసు ప్రశాంతంగా ఉంది. అరే మన ఏరియాలోకి వచ్చినాం రా, ఇలా మంచి ఫుడ్ తినొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఫుడ్కి అయితే చచ్చిపోయినాం బ్రదర్. ఇక మనం ఎక్స్లేటర్ మీదనైతే వెళ్ళిపోతున్నాము. మన వాళ్ళు ఖుషీలు ఎక్స్లేటర్ మీద అవుతుంటే వీడియో తీసుకుంటుంది ఏంది అనుకుంటారు. బట్ ఏదో చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాం. సో మనమైతే ఇక ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్ అయితే తీసుకొని పికప్ అయిపోయినాము. సో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మనమైతే
మేడిపల్లికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మేడిపల్లికి ఎందుకు బుక్ చేసుకున్నాం అంటే అక్కడ మాకు మన బైక్స్ అయితే పెట్టినాము మన ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళి మన బైక్ తీసుకొని వెళ్ళిపోతాము. సో గైస్ నాకు గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్ మీరు మీ నుంచి ఒక్కటే ప్లీజ్ నాకు కావాల్సింది మీరు ఒక సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. ఎందుకంటే నేను ఎంత నా శాలరీస్ పెట్టుకొని నేనైతే నాకు ఏం యూట్యూబ్ నుంచి అలా రావు, ఏది రాదు. బట్ నాకు ఏంటంటే ట్రావెలింగ్ చేయాలన్న పిచ్చి. సో ట్రావెలింగ్ కానీ బైక్ మీద చేయాలనిపించి, బట్ నాకు ఒకటే సపోర్ట్ కావాలి. నేను ఎట్లా బైక్ మీద చేస్తాను ట్రావెలింగ్స్. బట్ మీ సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే కావాలి. మీరు ఒక వీడియో చూసి కొంచెం మీకు నా నుంచి అయితే కొంచెం అన్నా హెల్ప్ఫుల్ అయిపోతుంది గోవాకి వెళ్తే అని నేను అనుకుంటున్నా. ఒక ఈ ఇన్ఫర్మేషన్స్ కోసమే ఈ వీడియో అయితే చేసిన. ప్లీజ్ మీరు ఒక సపోర్ట్ అయితే చేయండి గైస్. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ వైట్ వెనమ్ 44. థ్యాంక్ యూ.